హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ద డైలీ కరెంట్ అఫైర్స్ బై సివిక్ సెంటర్ ఐఏఎస్. ఈ వీడియోలో స్టేట్ పిఎస్సీలకు సంబంధించిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ అంశాల గురించి తెలుసుకోబోతున్నాం. ఇందులో మొదటి ఆర్టికల్ని కనుక చూసుకున్నట్లయితే, ద్రవ్యోల్బణం పెరుగుతున్న నేపథ్యంలో ఆర్బీఐ రెపో రేటును 6.5% కొనసాగించడం జరిగింది. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మానిటర్ పాలసీ కమిటీ బలహీనమైన వృద్ధి వేగం మధ్య ద్రవ్యోల్బణ పోరాటంలో స్థిరంగా ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి 6 సభ్యుల్లో 4 వరుసగా 11వ ద్వైమాసిక సమీక్షలో పాలసీ రెపో రేట్ను 6.5% వద్ద యథాతథంగా ఉంచాలని ఓటు వేయడం జరిగింది. అయితే ఇప్పుడు రెపో రేట్ అంటే ఏమిటో తెలుసుకుందాం. రెపో రేట్ అనేది ఒక దేశ కేంద్ర బ్యాంకు లేదా వాణిజ్య బ్యాంకులకు ఇచ్చే వడ్డీ రేట్ని రెపో రేట్ అని చెప్పనని అంటారు. దీని యొక్క లక్ష్యాన్ని కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది లిక్విడిటీని నియంత్రించడం. అంటే ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీని నియంత్రించడానికి ఆర్బీఐ రెపో రేటును ఉపయోగిస్తూ ఉంటుంది. రెండవది మానిటరీ పాలసీ టూల్. ఇందులో ద్రవ్యోల్బణం, ఆర్థిక వృద్ధి, లిక్విడిటీని ప్రభావితం చేయడానికి ఆర్బీఐ ద్రవ్య విధానంలో కీలక సాధనంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే ఇప్పుడు ఈ రెపో రేటు ఎలా పనిచేస్తుంది అనేది చూద్దాం. ఈ రెపో రేట్ అనేది వాణిజ్య బ్యాంకులు నిధుల కొరతను ఎదుర్కొన్నప్పుడు వారు కేంద్ర బ్యాంకు నుండి డబ్బును రుణంగా తీసుకోవడం జరుగుతుంది. ఈ రుణాలను రెపో రేటు వద్ద వడ్డీతో తిరిగి చెల్లిస్తారు. అయితే రుణాలు సాధారణంగా ట్రెజరీ బిల్లులు లేదా ప్రభుత్వ బాండ్లు వంటి సెక్యూరిటీల ద్వారా పొందబడతాయి. అయితే ఈ ద్రవ్యోల్బణం అనేది ఆర్థిక వృద్ధిపై ఎటువంటి ప్రభావాన్ని చూపుతుందనేది తెలుసుకుందాం. ఇందులో మొదటిది రెపో రేటు పెంపు. అంటే రుణాలను మరింత ఖరీదైనగా చేయటం ద్వారా ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ఉపయోగపడుతూ ఉంటుంది. ఆర్థిక వ్యవస్థలో అధిక ధన ప్రవాహాన్ని పరిమితం చేస్తూ ఉంటుంది. రెండవది రెపో రేట్లో తగ్గుదల. ఇందులో మార్కెట్లోకి ఎక్కువ డబ్బును చొప్పించడం ద్వారా ఆర్థిక వృద్ధిని ఉత్తేజపరిచేందుకు ఉపయోగిస్తారు. వాణిజ్య బ్యాంకుల ద్వారా రుణాలు తీసుకోవడాన్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. అయితే ఇది అంతిమంగా డబ్బు చలామణిని పెంచడంలో తోడ్పడుతుంది. మూడవది ప్రభుత్వ రుణాలపై ప్రభావం. దీనిలో రెపో రేటు పెరిగినప్పుడు వాణిజ్య బ్యాంకులు ఆర్బీఐ నుండి రుణం తీసుకోవడానికి అధిక ఖర్చులను ఎదుర్కొంటారు. దీని ఫలితంగా రుణాలపై అధిక వడ్డీ రేట్లు మరియు వ్యక్తులు, వ్యాపారాలు రుణాలు తగ్గించుకోవడం జరుగుతూ ఉంటుంది. అయితే రెపో రేటు తగ్గినప్పుడు రుణాలపై వడ్డీ రేట్లను తగ్గించడం జరుగుతుంది. దీని తర్వాత నాలుగవది ఆర్థిక సాధనాలపై విస్తృత ప్రభావం అనేది చూసినట్లయితే, ఇందులో రెపో రేట్ అనేది పరోక్షంగా ప్రభావం చూపుతూ ఉంటుంది. అంతేకాకుండా రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు, డిపాజిట్లపై రాబడులు, బాండ్లు మరియు స్థిర ఆదాయ సెక్యూరిటీలు వంటి పెట్టుబడి సాధనాలుగా ఇందులో ఉంటాయి. అయితే ఇప్పుడు నగదు నిల్వల నిష్పత్తి గురించి తెలుసుకుందాం. నగదు నిల్వల నిష్పత్తి అనేది ఒక ద్రవ్య విధాన సాధనం. ఇది వాణిజ్య బ్యాంకులు తమ మొత్తం డిపాజిట్లలో కొంత శాతాన్ని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వద్ద లిక్విడిటీ రిజర్వ్లుగా ఉంచడం జరుగుతుంది. అయితే ఈ సిఆర్ఆర్ యొక్క లక్ష్యాలను కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది లిక్విడిటీ మేనేజ్మెంట్. అంటే డిపాజిటర్ల డిమాండ్లను తీర్చడానికి బ్యాంకులకు తగినంత లిక్విడిటీ ఉండేలా చూస్తూ ఉంటుంది. రెండవది ఆర్థిక వ్యవస్థలో స్థిరత్వం. అంటే చలామణిలో ఉన్న డబ్బు మొత్తాన్ని నియంత్రించడం ద్వారా స్థిరత్వాన్ని నిర్వహించడానికి సహాయపడుతూ ఉంటుంది. మూడవది రుణ సామర్థ్యాన్ని ప్రభావితం చేయడం. అంటే ఇందులో సిఆర్ఆర్ను సర్దుబాటు చేయడం ద్వారా ఆర్బీఐ రుణం ఇవ్వడానికి అందుబాటులో ఉన్న డబ్బు మొత్తాన్ని ఇది ప్రభావితం చేస్తూ ఉంటుంది. నాలుగవది ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం. అంటే ఆర్థిక వృద్ధిని ప్రేరేపించడానికి ఇది సహాయపడుతూ ఉంటుంది. అయితే ఈ ద్రవ్య విధానంలో సిఆర్ఆర్ పాత్ర కనుక చూసుకున్నట్లయితే, ఇందులో మొదటిది డైనమిక్ సర్దుబాట్లు. అంటే మారుతున్న ఆర్థిక పరిస్థితులకు అనుగుణంగా ఆర్బీఐ స్పందించేందుకు సిఆర్ఆర్లో కాలానుగుణ మార్పులు వీలు కల్పిస్తూ ఉంటాయి. ఇది ఆర్థిక వ్యవస్థ నిర్వహణకు సిఆర్ఆర్ను కీలక సాధనంగా చేస్తుంది. రెండవది మానిటరీ పాలసీ ఫ్లెక్సిబిలిటీ. అంటే ఆర్థిక అవసరాల ఆధారంగా లిక్విడిటీని బిగించడానికి లేదా సులభంతరం చేయడానికి ఈ సర్దుబాట్లను ఉపయోగించవచ్చు. మూడవది సిఆర్ఆర్ కోత ప్రభావం. అంటే సిఆర్ఆర్ కోత వల్ల మిగులు లిక్విడిటీ బ్యాంకు వ్యవస్థలోకి చేరి బ్యాంకులు ఎక్కువ రుణాలు ఇచ్చేందుకు వీలు కలుగుతూ ఉంటుంది. ఇకపోతే రెండవ ఆర్టికల్ కనుక చూసుకున్నట్లయితే, చిలీ మాజీ అధ్యక్షుడు, ప్రముఖ మానవ హక్కుల గళం వినిపించే మిషెల్ బాచ్లెట్కు 2024 సంవత్సరానికి ఇందిరాగాంధీ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి పురస్కారాన్ని ప్రదానం చేయనట్లు ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. అయితే ఈ శాంతి నిరాయుధీకరణ అభివృద్ధి కోసం ఇందిరాగాంధీ
ఇచ్చేటటువంటి బహుమతి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇది భారత మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గౌరవార్థం ఇందిరాగాంధీ మెమోరియల్ ట్రస్ట్ 1986 నుంచి ప్రతి సంవత్సరం శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అవార్డులను ప్రదానం చేస్తూ వస్తుంది. అంతర్జాతీయ శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధికి విశేష కృషి చేసిన వ్యక్తులు లేదా సంస్థలకు ఈ అవార్డును గుర్తించి ఇవ్వడం జరుగుతుంది. అయితే ఏటా ఇచ్చే ఈ పురస్కారాన్ని శాంతి, అభివృద్ధి రంగాల్లో అత్యున్నత పురస్కారాల్లో ఒకటిగా పరిగణించడం జరుగుతుంది. దీంతో పాటు 25 లక్షల నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం కూడా లభిస్తూ ఉంది. అయితే ఇందులో ఉన్నటువంటి వర్గాలను కనుక చూసినట్లయితే శాంతి, నిరాయుధీకరణ, అభివృద్ధి అనే 3 కేటగిరీల్లో ఈ అవార్డును ప్రదానం చేయడం జరుగుతుంది. అయితే ఈ అవార్డు పొందడానికి గుర్తింపు కావలసినటువంటి ప్రమాణాలు గనక చూసుకున్నట్లయితే శాంతి, నిరాయుధీకరణ మరియు అభివృద్ధికి సంబంధించిన క్లిష్టమైన ప్రపంచ సవాళ్లను పరిష్కరించడానికి వారి అసాధారణ మరియు స్థిరమైన ప్రయత్నాల ఆధారంగా గ్రహీతలను ఎంపిక చేయడం జరుగుతుంది. వారి కృషి అంతర్జాతీయ సమాజంపై సానుకూల ప్రభావాన్ని ప్రదర్శించడం మరియు మానవ సంక్షేమ మెరుగుదలకు దోహదం చేసే పనులన్నిటికీ గుర్తింపుగా ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది. అయితే ఇప్పుడు 3వ ఆర్టికల్ని కనుక చూసినట్లయితే రైతు కేంద్రీకృత డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ద్వారా దళారుల ప్రమేయం లేకుండా దేశవ్యాప్తంగా ఉన్న రైతులందరికీ ఈ పథకం ప్రయోజనాలు అందేలా చేయడం జరిగింది. అయితే లబ్ధిదారుల నమోదు వెరిఫికేషన్లో పూర్తి పారదర్శకత పాటిస్తూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటి వరకు 18 విడతల్లో 3.46 లక్షల కోట్లను పీఎం కిసాన్ పథకం కింద పంపిణీ చేయడం జరిగింది. అయితే ఈ పథకం యొక్క అవలోకనం చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ పథకం భారతదేశం అంతటా భూస్వామ్య రైతుల ఆర్థిక అవసరాలను, వ్యవసాయ పెట్టుబడులకు సహాయపడటానికి ప్రత్యక్ష ఆర్థిక మద్దతును అందిస్తుంది. దేశంలోనే చిన్న, సన్నకారు రైతుల జీవనోపాధిని మెరుగుపరచడంలో ఇది కీలక పాత్ర పోషిస్తూ ఉంటుంది. ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి అనేది భారతదేశం అంతటా భూస్వామ్య రైతులకు ఆర్థిక సహాయం అందించడానికి 2019 ఫిబ్రవరి 24న ప్రారంభించడం జరిగింది. అయితే దీని యొక్క కీలక ఫీచర్లు కనుక చూసుకున్నట్లయితే ఏడాదికి 6,000 రూపాయల చొప్పున 3 సమాన వాయిదాల్లో 2,000 రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అనేది చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పారదర్శకత, దళారులను రూపుమాపడం ద్వారా డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ ద్వారా రైతుల ఆధార్ అనుసంధానిత బ్యాంకు ఖాతాలకు నేరుగా నిధులను బదిలీ చేయడం జరుగుతుంది. అంతేకాకుండా పారదర్శకంగా లబ్ధిదారుల నమోదు, వెరిఫికేషన్ కోసం రైతు కేంద్రీకృత డిజిటల్ వ్యవస్థలను అమలు చేసి లబ్ధిదారులకు ప్రయోజనాలను సమర్థవంతంగా చేరేలా ఈ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో భాగంగా తీసుకోవడం జరిగింది. అయితే పీఎం కిసాన్ పథకం కింద ప్రయోజనాలు పొందకుండా కొన్ని కేటగిరీల రైతులను కూడా మినహాయించడం జరిగింది. వారు సంస్థాగత భూ యజమానులు, రాజ్యాంగ పదవుల్లో ఉన్న మాజీ, ప్రస్తుత ఉద్యోగులు, మాజీ, ప్రస్తుత మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, మేయర్లు, జిల్లా పంచాయతీల చైర్మన్లు మొదలైన వారిని మినహాయించడం జరిగింది. పిఎస్యులు మరియు స్వయం ప్రతిపత్తి సంస్థలతో సహా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న లేదా పదవీ విరమణ చేసిన అధికారులు, ఉద్యోగులు వీళ్ళందరినీ కూడాను ఈ పథకం నుంచి మినహాయింపు చేయడం జరిగింది. దీంతో పాటు నెలకు 10,000 లేదా అంతకంటే ఎక్కువ పెన్షన్ పొందుతున్న పింఛన్దారులు కానీ లేదా గత మదింపు సంవత్సరం నుంచి ఆదాయపు పన్ను చెల్లింపుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ పథకం నుంచి మినహాయించడం జరిగింది. ఇకపోతే 4వ ఆర్టికల్ విషయానికి వస్తే స్టాక్ మార్కెట్లో మరింత పారదర్శకత తేవడం, మదుపరుల భద్రత, వారిలో నమ్మకం, విశ్వాసం ఇంకా పెంచేందుకు నవీకరించిన ఇన్వెస్టర్ వారం ఆవిష్కరించడం జరిగింది. మదుపర్ల సమాచారంలో గోప్యత, సెక్యూరిటీల మార్కెట్కు సంబంధించిన పథకాలు లేదా సేవల నుంచి సరైన సమయంలో బయటకు రావాల్సిన ఆవశ్యకత వివరాలను ఈ చార్టర్లో పొందుపరచడం జరిగింది. అయితే ఇప్పుడు సెబీ యొక్క లక్ష్యాలను గనక చూసుకున్నట్లయితే న్యాయమైన పద్ధతులు, పారదర్శకత, వివాదాల పరిష్కారానికి యంత్రాంగాలను అందించడం ద్వారా ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. దీంతో పాటు మార్కెట్ మ్యానిపులేషన్, ఇన్సైడర్ ట్రేడింగ్ మరియు మోసాన్ని నిరోధించడానికి స్టాక్ ఎక్స్చేంజీలు, బ్రోకర్లు, ఇతర మార్కెట్ మధ్యవర్తుల పనితీరును నియంత్రించడం జరుగుతుంది. దీని తర్వాత సంస్కరణలు, కొత్త ఆర్థిక ఉత్పత్తులు, సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవడం ద్వారా భారత సెక్యూరిటీల మార్కెట్ వృద్ధి, ఆధునీకరణను ప్రోత్సహించడం జరిగి మార్కెట్ అభివృద్ధికి తోడ్పడుతూ ఉంటుంది. దీని తర్వాత లిస్టెడ్ కంపెనీలు నైతిక ప్రమాణాలకు కట్టుబడి ఉండేలా చూసుకోవడం,
వారి కార్యకలాపాల్లో పారదర్శకత పాటించి కార్పొరేట్ గవర్నను ప్రోత్సహించడం జరుగుతూ ఉంటుంది. అయితే ఈ సెబీ యొక్క కీలక విధులను గనక చూసుకున్నట్లయితే పారదర్శకమైన నిష్పాక్షిక సెక్యూరిటీల మార్కెట్ను నిర్వహించడానికి సెబీ అనేక ముఖ్యమైన విధులను నిర్వహిస్తుంది. వాటిలో రెగ్యులేటరీ విధులు. ఇందులో స్టాక్ ఎక్స్చేంజీలు, మ్యూచువల్ ఫండ్స్, పోర్ట్ఫోలియో మేనేజర్లు, బ్రోకర్లు వంటి మార్కెట్ భాగస్వాముల కోసం సెబీ నిబంధనలు, మార్గదర్శకాలను రూపొందిస్తూ ఉంటుంది. రెండవది పెట్టుబడిదారుల ప్రయోజనాలను పరిరక్షించడం. ఇందులో ఖచ్చితమైన మరియు సకాలంలో సమాచారాన్ని బహిర్గతం చేయడం, మోసపూరిత కార్యకలాపాలను నిరోధించడానికి చట్టాలను అమలు చేయడం ద్వారా పెట్టుబడిదారుల నుంచి రక్షించడానికి సెబీ పనిచేస్తూ ఉంటుంది. మూడవది ఇన్సైడర్ ట్రేడింగ్ను నిరోధించడం. అంటే అన్యాయమైన మార్కెట్ ప్రయోజనాన్ని పొందడానికి రహస్య మరియు ధర సున్నితమైన సమాచారాన్ని చట్టవిరుద్ధంగా ఉపయోగించడాన్ని సెబీ గుర్తించి నిరోధిస్తూ ఉంటుంది. నాలుగవది మార్కెట్ నిఘా. ఇందులో మ్యానిపులేషన్, ప్రైస్ రిగ్గింగ్ మరియు ఇతర అన్యాయమైన వాణిజ్య పద్ధతులను నివారించడానికి సెబీ మార్కెట్ కార్యకలాపాలను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఐదవది కొత్త ఉత్పత్తులకు ఆమోదం. ఇందులో పెట్టుబడిదారులకు వాటి భద్రతను నిర్ధారించడానికి సెబీ కొత్త ఆర్థిక ఉత్పత్తులను సమీక్షిస్తూ ఉంటుంది. అంతేకాకుండా వీటిని సమీక్షించి వాటికి ఆమోదాన్ని ఇవ్వటం కూడా జరుగుతుంది. అయితే ఇప్పుడు సెబీ నిర్మాణం కనుక చూసుకున్నట్లయితే ఇందులో చైర్మన్ అనేటువంటి వాళ్ళు భారత ప్రభుత్వం నియమించిన సెబీ అధిపతి దాని పనితీరు, వ్యూహాన్ని పర్యవేక్షిస్తూ ఉండటం జరుగుతుంది. రెండవది సెబీ బోర్డు. సెబీ నిర్ణయాధికార సంస్థల్లో ఆర్థిక మంత్రిత్వ శాఖ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ప్రతినిధులు, ఇతర నిపుణులు సహా చైర్మన్, ఇతర సభ్యులు ఉంటారు. అయితే ఈ విభాగాలు కనుక చూసుకున్నట్లయితే మార్కెట్ నియంత్రణ, అమలు, విధానం, పరిశోధన వంటి నిర్దిష్ట రంగాలపై దృష్టి సారించే వివిధ భాగాలుగా సెబీ అనేది విభజించడం జరిగింది. ఇకపోతే 5వ ఆర్టికల్ విషయానికి వస్తే జల్ జీవన్ మిషన్ 2019 ఆగస్టు 15న ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది. అయితే 2024 నాటికి ప్రతి గ్రామీణ ఇంటికి కుళాయి నీటి సరఫరా చేయాలనే ప్రతిష్టాత్మక లక్ష్యంతో ఈ మిషన్ను ప్రారంభించడం జరిగింది. ఇది ప్రారంభమయ్యే నాటికి గ్రామీణ గృహాల్లో 3.23 కోట్ల అంటే 17% కుటుంబాలకు మాత్రమే కుళాయి నీటి కనెక్షన్లు ఉన్నాయనేది జరిగింది. దాదాపుగా 16 కోట్ల అదనపు గృహాలకు కుళాయిలను అందించడం ద్వారా ఈ అంతరాన్ని పూడ్చాలని ఈ మిషన్ లక్ష్యంగా పెట్టుకుంది. అయితే దీని యొక్క లక్ష్యాలను చూసుకున్నట్లయితే ఇందులో ప్రతి గ్రామీణ కుటుంబానికి ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడం, క్వాలిటీ ప్రభావిత ప్రాంతాల్లో ఎఫ్హెచ్టీసీ ప్రావిజన్కు ప్రాధాన్యం ఇవ్వటం, అంతేకాకుండా పాఠశాలల్లో ఫంక్షనల్ కుళాయి కనెక్షన్లు ఉండేలా చూడటం, అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లు మరియు కమ్యూనిటీ భవనాల కుళాయి కనెక్షన్ల పనితీరును పర్యవేక్షించడం ఇందులో భాగంగా ఉన్నాయి. అయితే దీని యొక్క వ్యూహాన్ని గనక చూసుకున్నట్లయితే 2024 నాటికి గ్రామీణ భారతదేశంలోని అన్ని గృహాలకు వ్యక్తిగత గృహ కుళాయి కనెక్షన్ల ద్వారా సురక్షితమైన మరియు తగినంత తాగునీటిని అందించాలని ఇది లక్ష్యంగా పెట్టుకోవడం జరిగింది. ఇది నీటికి కమ్యూనిటీ విధానంపై ఆధారపడి ఉంటుంది. ఈ మిషన్ యొక్క కీలక భాగంగా విస్తృతమైన సమాచారం, విద్య మరియు కమ్యూనికేషన్ను కలిగి ఉంటుంది. దీని యొక్క నోడల్ మంత్రిత్వ శాఖ కనుక చూసుకున్నట్లయితే జలశక్తి మంత్రాలయం, త్రాగునీరు, పారిశుద్ధ్య శాఖ అనేది ఈ మిషన్కి నోడల్ మంత్రిత్వ శాఖగా వ్యవహరిస్తూ ఉంటుంది. వర్షపు నీటి సంరక్షణ, భూగర్భ జలాల రీఛార్జ్ మరియు వ్యవసాయంలో పునర్వినియోగం కోసం గృహ మురుగునీటి నిర్వహణ వంటి వనరుల సుస్థిరత కొరకు స్థానిక మౌలిక సదుపాయాల కల్పనతో సహా స్థానిక స్థాయిలో నీటి యొక్క సమీకృత డిమాండు, సరఫరా, సైడ్ మేనేజ్మెంట్పై ఈ మిషన్ను దృష్టి పెట్టడం జరుగుతుంది. దేశవ్యాప్తంగా సుస్థిర నీటి సరఫరా, నిర్వహణ లక్ష్యాలను సాధించడానికి ఈ మిషన్ ఇతర కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో కలిసిపోతూ ఉంటుంది. అయితే దీని యొక్క ఫండింగ్ విధానానికి వస్తే 50:50 అంటే కేంద్ర రాష్ట్రాల మధ్య 50-50% ఇవి ఉంటాయి. అదేవిధంగా హిమాలయ ఈశాన్య రాష్ట్రాలకు 90:10% ఉంటుంది. కేంద్రపాలిత ప్రాంతాల విషయానికి వస్తే 100% నిధులను కేంద్ర ప్రభుత్వం సమకూరుస్తూ ఉంటుంది. మరికొన్ని కొత్త అంశాలతోటి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ.